నేను ఇవాళ ఒక ఐ మీన్ స్టూడెంట్ కమ్యూనిటీ గురించి ఒక విషయం చెప్పాలనుకుంటున్నా. తెలుగులో మాట్లాడదాం అనుకుంటున్నాను. విషయం ఏంటి అంటే ఆ నేను ఇంజినీరింగ్ కాలేజెస్ లో అసిస్టెంట్ ప్రొఫెసర్ లాగా వర్క్ చేస్తూ నా 15 years ఎక్స్పీరియన్స్ లో నేను చూసింది ఏంటి అంటే ఒక స్టూడెంట్ ఆఫ్టర్ ఇంటర్మీడియట్ ఇంజనీరింగ్ కాలేజ్ జాయిన్ అయిన తర్వాత ఎక్కడ చాలా ఇబ్బంది పడతాడంటే కమ్యూనికేషన్ స్కిల్స్ లో చాలా ఇబ్బంది పడతారు. ఫస్ట్ ఇయర్ ఆఫ్ ఇంజనీరింగ్ ఎలా ఉంటుందంటే ఇట్ ఈస్ వెరీ టఫ్, వెరీ టైట్ అన్నమాట. చాలా ల్యాబ్స్ ఉంటాయి, చాలా థియరీ సబ్జెక్ట్స్ ఉంటాయి. మోస్ట్ ఆఫ్ ద ఫ్యాకల్టీ దే ట్రై టు కమ్యూనికేట్ స్టూడెంట్స్ ఇన్ ఇంగ్లీష్. అది చాలా పెద్ద డ్రాబ్యాక్ లాగా ఫీల్ అవుతారు వాళ్ళ పిల్లలు. వేరే పిల్లలు ఏదైతే మంచి స్కూల్ వస్తారో, మంచి ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్, ఫ్యామిలీ ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ బాగుండి టాప్ స్కూల్ వస్తారో, దే ఆర్ వెరీ కంఫర్టబుల్ విత్ ద ఫ్యాకల్టీ, దే ఆర్ కంఫర్టబుల్ విత్ సబ్జెక్ట్. అన్ని చాలా ఈజీగా అనిపిస్తుంటాయి వాళ్ళకి. కానీ ఈ పిల్లలు ఎవరైతే రూరల్ బ్యాక్గ్రౌండ్ వస్తారో దే ఆర్ ఈక్వల్లీ టాలెంటెడ్ టు దోస్, బట్ స్టిల్ వాళ్ళు ఎక్కడ ఇబ్బంది పడుతుంటారంటే టీచర్స్ తో మాట్లాడడానికి, ఏదైనా క్వశ్చన్ అడగడానికి, క్లాస్ రూమ్ లో అర్థం కాకపోతే అడగడానికి కూడా చాలా ఇబ్బంది పడతారు. స్టూడెంట్ ఫ్యాకల్టీ ఒంటరిగా కనిపిస్తే మాట్లాడదామనే ప్రయత్నంలో ఉంటారు ఎప్పుడు. సో అది జరిగింది కాదు. అదొక ఇబ్బందికరమైన పరిస్థితి. బట్ వెన్ యూ లుక్ ఎట్ ద స్టూడెంట్, వాళ్ళ హార్డ్ వర్క్ ఎలా ఉంటుందంటే ఓవర్ నైట్ కానీ, బిఫోర్ బెడ్ ఎగ్జామ్స్ కానీ, బిఫోర్ ఎగ్జామ్స్ కానీ చాలా కష్టపడతారండి. వాళ్ళ వే ది ప్రజెంట్ ద డిస్క్రిప్టివ్ పార్ట్ ఆఫ్ ద స్క్రిప్ట్ చూస్తే చాలా బ్యూటిఫుల్ గా ప్రజెంట్ చేస్తారు. హ్యాండ్ రైటింగ్, ద ప్రెజెంటేషన్ ఆఫ్ ద డ్రాయింగ్స్ చాలా నీట్ గా ప్రజెంట్ చేస్తారండి. ఐ సర్ప్రైజ్ అనమాట. ఫస్ట్ ఇయర్ లో కానివ్వండి, అప్కమింగ్ ఇయర్స్ లో కానీ చాలా చాలా ఉంటారు. కానీ కమ్యూనికేషన్ ఒక్క దగ్గర చాలా ఇబ్బంది పడుతున్నారు. ఒక విషయం ఏంటంటే పాత రోజుల నుంచి కూడా వినేది ఏంటి అంటే న్యూస్ ఛానల్స్ వినండి, కమ్యూనికేషన్ ఇంప్రూవ్ అవుతుంది. లేదు అంటే న్యూస్ పేపర్ చదవండి ఎవ్రీడే, కమ్యూనికేషన్ ఇంప్రూవ్ అవుతుంది అంటారు. మేబీ ఇట్ ఈస్ రైట్ అప్ టు సమ్ ఎక్స్టెంట్, బట్ స్టిల్ యూ హావ్ టు కమ్యూనికేట్ విత్ సంబడి. రెగ్యులర్ గా మీరు ఇంట్లో ఆ అబిచ్యుయేషన్ అనేది మనకు ఉండాలండి. మనం మాట్లాడగలగాలి మా తల్లిదండ్రులు. కానీ యాజ్ ఐ సెడ్ ఇన్ ద బిగినింగ్, యూ ఆర్ ఫ్రమ్ రూరల్ బ్యాక్గ్రౌండ్, యువర్ పేరెంట్స్ ఆర్ నాట్ సో వెల్ ఎడ్యుకేటెడ్. ఐఎమ్ సారీ ఫర్ దాట్. కానీ వాళ్ళతో మీరు మాట్లాడలేదు కాబట్టి మీరు ఏం చేయాలంటే, చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మీకు తెలిసిన ఫ్రెండ్స్ తో రెగ్యులర్ గా చిట్ చాట్ చేస్తూ ఉంటండి. ఏంటి అంటే వాట్ ఈజ్ యువర్ డే టు డే, హౌ ఈజ్ యువర్ డే లైఫ్ స్టైల్. పొద్దున్న లేవగానే లేచినప్పటి నుంచి ఈవినింగ్ వరకు మీరు ఏం చేస్తారు, దాన్ని మీ ఫ్రెండ్స్ కి ఎక్స్ప్లెయిన్ చేయండి. వాళ్ళని మిమ్మల్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేయమని చెప్పండి. లేదు అనుకోండి, స్టాండ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఎ మిర్రర్. ఓకే, టాక్ యాజ్ ఇఫ్ యూఆర్ ఎ ఫ్యాకల్టీ. మీరే ఒక ఫ్యాకల్టీ లాగా, మీరే ఒక ట్యూటర్ లాగా, మీ ముందున్న వాళ్ళందరూ కూడా మీ మీ మాటలు వింటున్నారు అన్న ఉద్దేశంతో మీరు మాట్లాడండి. రైట్ ఇంప్రూవైజ్ యువర్సెల్ఫ్. చిన్న సింపుల్ వర్డ్స్ తోనే స్టార్ట్ చేయండి. అంతేగాని నాకు వొకాబులరీ స్ట్రాంగ్ గా ఉండాలి అని అనుకోవద్దు స్టార్టింగ్ లో. ట్రై టు బి వెరీ సింపుల్. వాట్ యూ డూ ఆఫ్టర్ యూ వేకింగ్ అప్, వాట్ ఈస్ యువర్ ఫస్ట్ యునో థింగ్ టు డూ, వాట్ ఈస్ యువర్ నెక్స్ట్ థింగ్ టు డూ. మీరు కాలేజ్కి ఎలా వెళ్తారు, ఎలా వస్తారు, ఏం చేస్తారు, ఇవన్నీ సింపుల్ థింగ్స్ లో మాట్లాడినప్పుడు ఎలా ఉంటుందండి, స్లోగా మీరు ఇంప్రూవైజ్ అయిపోతారండి. ఇట్ విల్ టేక్ హార్డ్లీ 10 days టైం ఫర్ యువర్ ఇంప్రూవైజేషన్. చాలా చాలా హెల్ప్ఫుల్ అండి. ఇది ఫాలో అవ్వండి రాదర్ దెన్ రీడింగ్ ద న్యూస్ పేపర్ కంప్లీట్లీ ఫ్రమ్ ద బిగినింగ్ టు ఎండింగ్. ఎందుకంటే ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ టైం. ఫస్ట్ పాయింట్, యూ హ్యావ్ టు థింక్ అబౌట్ ద వొకాబులరీ. డోంట్ కొన్ని మీనింగ్స్ మీకు అర్థం కావు, అదొక పెద్ద హెడేక్ ఉంటుంది. మళ్ళీ చాలా చాలా టేకింగ్ టైం అన్నమాట. మీరు కమ్యూనికేషన్ మాటల ద్వారా చేయడం వల్ల మీరు చాలా ఇంప్రూవైజ్ అవుతారు. మీ టీచర్ తో మాట్లాడగలుగుతారు, అన్ని ఇంప్రూవైజ్ చేసుకోగలుగుతారండి. ఈ పాయింట్ ఎందుకు చెప్తానంటే, నేను నా రెగ్యులర్ గా నా లెక్చర్స్ తర్వాత కొంతమంది పిల్లలు నా దగ్గరకు వచ్చి మాట్లాడడం జరుగుతుంది. సరే హౌ టు ఇంప్రూవైజ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అని అడుగుతారు. ఇలా సార్ ఇలా ఎలా మాట్లాడాలంటారు, లేదంటే మా పిల్లలు బాగా మాట్లాడుతున్నారు సార్ అంటారు. చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతుంటారు. అంటే వాళ్ళ కొంత నేను చెప్తా ఉంటాను క్లాస్ లో ఆఫ్టర్ మై లెక్చర్ కూడా 10-15 minutes వాళ్ళతో కమ్యూనికేట్ అవుతుంటాను. నేను ఐ హావ్ సీన్ అ వెరీ గుడ్ రిజల్ట్ ఈ స్టూడెంట్స్. ఓకే, వెన్ దే కమ్ టు థర్డ్ ఇయర్, దేర్ లైక్ ఎనీథింగ్. వాళ్ళు చాలా బాగా మాట్లాడతారు. ఆ, ముందు ఉన్న స్టూడెంట్స్ ఎవరైతే హూ కేమ్ ఫ్రమ్ వెరీ గుడ్ స్కూల్స్ వాళ్ళకన్నా బాగా ఇన్వాల్వ్ అవుతారు, చాలా బాగా కమ్యూనికేట్ చేస్తారు. సో ఐ హావ్ సీన్ ప్రాక్టికల్లీ. సో దట్ ఈస్ వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు మెన్షన్ హియర్. ఇది మేబీ కొంతమంది స్టూడెంట్స్ కమ్యూనిటీ హెల్ప్ అవుతుందన్న ఉద్దేశంతో ఈ వీడియో తీయడం జరుగుతుందండి. ప్లీజ్ షేర్ విత్ దోస్ who are actually in need, try to improve your communication skills, which are the only source, they are the only source to improvise your career. Thank you.